శ్రీరాములు గారు మనతోటి ఉన్నారు. ఎందుకు గురవుతున్నారు అది చెప్పండి ముందు. డాక్టర్ శ్రీరాములు గారు మనతోటి ఉన్నారు. ఒకసారి డాక్టర్ శ్రీరాములు గారు వర్షన్ ఏదైతే ఉన్నదో మనం ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఒక గురుకులాలలో సంబంధించిన భోజనానికి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎఫ్ఆర్సి అని ఉంటుంది, ఫేస్ రికగ్నేషన్స్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని బట్టి అక్కడ ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో ఆ విద్యార్థులను గుర్తించిన తర్వాత దానికి ఒక మనిషికి 100 గ్రాముల భోజనం ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి చెప్తే దానికి సంబంధించి ఒక గుడ్లు పెట్టాలి అని ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికి ఒక సర్విలెన్స్ కూడా ఉంటుంది. ఆ సర్విలెన్స్ సంబంధించి చెఫ్ మీద ఒక వార్డెన్ తర్వాత అక్కడ డిఓ తర్వాత కలెక్టర్ ఉన్నది. ఈ కలెక్టర్ వ్యవస్థ ఇది ఉన్నదో అక్కడ పోయి చాలా ఒక పరిశీలన చేసి సరిగా ఫుడ్ పెడతారు. ఇప్పుడు మన గత ప్రభుత్వాలలో కేవలం 10 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈరోజు మన తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్రతి చోట కలెక్టర్స్కు అక్కడ వెళ్ళే యాక్సెస్ ఉంది. అయినప్పటికీ కలెక్టర్లు సరి అయినా స్పందించకపోవడం, కేవలం అక్కడ కూర్చొని మన కుర్చీలలో కూర్చొని అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్న ఫలంగానే ఈరోజు ఇంతమంది విద్యార్థులు రోడ్డునెక్కుతున్నారు, అస్వస్థకు గురవుతున్నారు. ప్రతి నెల ఎక్కడో ఒక చోట జిల్లాలో 33 జిల్లాలలో ప్రతి చోట కూడా వాళ్ళు అదేతున్నారు. దీని మీద రాములు గారు మీరేం చెప్తారు చెప్పండి. ప్రతిరోజు కూడా చెప్పండి. ఇది కూడా ఎగ్జాక్ట్లీ పవని గారు ఇప్పుడు మీరు కరెక్ట్. ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ దట్ ఇన్ ద ఆల్ పేపర్స్ ఇన్ ఆల్ అవర్ డిస్ట్రిక్ట్స్. మీరు రాములు గారు, డాక్టర్ రాములు గారు మీరు చెప్పండి. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ శ్రీరాములు. ఆడిబుల్ మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఇక్కడ విషయం చూసుకున్నట్లయితే మనకు 3-4 విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల కూడా, ఎస్పెషల్లీ గురుకుల స్కూల్ వ్యవస్థ లోపల ఆ వార్డెన్ స్థాయి లోపల ఈ కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది. మీరు చెప్పినట్లుగా 33 జిల్లాలు ఉన్నప్పటికీ పరిపాలన వికేంద్రీకరణ అయినప్పటికీ మళ్ళీ ఎందుకో ఈ ప్రభుత్వ వ్యవస్థ లోపల కొంతవరకు అలసత్వం ఉన్నది. అది తొలగించి కొంతవరకు కరప్షన్ తగ్గించిన వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. దొడ్డు బియ్యం పెట్టినా లేదా బాస్మతి బియ్యం పెట్టినా కూడా వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే మనం సార్ మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. మీటింగ్ ఉంది, కాస్త నేను ఎగ్జిట్ అవ్వచ్చా? లే మ్యామ్, ఒక 2 నిమిషాలు ఇంకా కొంచెం మనం మాట్లాడుతుంది. ఎందుకంటే సుజాత గారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ యు ఆర్ విత్ us బికాస్ వీ నీడ్ సమ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్. దట్స్ ఇట్. ఒక విషయం ఏంటంటే రాములు గారు మీ కొంచెం కనెక్షన్ ఒకసారి కనెక్ట్ చేసుకోండి, మాట్లాడండి. అయితే ఇప్పుడు ఈ కరప్షన్ ఒకటి పెద్ద ప్రాబ్లం గా ఉంది. సెకండ్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం చెప్పే విషయాలు ఈ సన్నబియ్యం అయినా కూడా ఏవైనా కూడా ఇదంతా సైంటిఫిక్ గా జరగాలి. అంటే కేవలం రాజకీయ నాయకుల మాట్లాడి అది ఇంప్లిమెంట్ కావడానికి ఉండదు. దీనికి కొంతవరకు డాక్టర్స్ కానీ, చైల్డ్ స్పెషలిస్ట్ కానీ, ఎడ్యుకేషనిస్ట్ తోటి ఒక కమిటీ వేయాలి. ఒక 4-5తో కమిటీ వేసి రాష్ట్ర స్థాయి లోపల కమిటీ వేసి విధి విధానాలు ఏంటిది, దాన్ని ఎట్లా మనము డిసైడ్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత కేంద్రీయ విద్యాలయ లోపల ఆల్రెడీ ఉంది, నవోదయ స్కూల్స్ లోపల ఈ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. అంటే అక్కడ ఎట్లా ఏ రకంగా మంచిగా జరుగుతుంది, మన దగ్గర జరగకపోవడానికి కారణాలు ఏంటి, అవన్నీ క్లియర్ గా వచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వాళ్ళు 2-3 నెలల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ప్రతి దాని రాజకీయాల లోపల చూస్తే వీలు కాదు అది. ఇప్పుడు మనం మన గౌరవ సభ్యులు ఉన్నారు, వాళ్ళు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం తిట్టుకుంటున్నారు. అట్లా కాకుండా ఎట్లా మనము పిల్లలకి, అంటే వాళ్ళు తెలంగాణ బిడ్డలే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళే, మరి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందించాలనేది చూసుకోవాలి. దానికోసం క్లియర్ గా గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి పనిచేస్తే క్లియర్ అవుతుంది. అంతే. దట్ ఈస్ మై రైట్. ఇప్పుడు మరి రాములు గారు చెప్పినట్టు సుజాత గారు